అందరికీ నమస్కారం. పీడ విరగడై ఏడాదైందని ఏదైతే వైసీపీ పాలన అంతమొదించి దాదాపు ఈ రోజుతో ఒక సంవత్సరం అయింది. జనసేన అధినేత శ్రీ గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గల్ఫ్ దేశమైన కువైట్లో గల్ఫ్ జనసేన ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే సూపర్ పరిపాలన అందిస్తున్న ఎన్డీఏ కూటమి తరపు నుంచి ఇలాగే మనం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తరపు నుంచి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న శాఖలను అద్భుతంగా ముందుకు తీసుకుని వెళ్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆ పరిపాలనలో భాగస్వాములు చేసుకుని ముందుకు పోతున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఆయన ఏదైతే విశాఖ జిల్లాలో మాన్యం జిల్లాలో ఉన్నాయో అక్కడ అన్ని కూడా రోడ్లు వేయించడం కావచ్చు, తర్వాత స్కూల్ భవనాలు కావచ్చు, ఇంకా హాస్పిటల్ కావచ్చు, ఇలాంటి ఎన్నో ఆయన కొత్త ఈ మధ్యనే బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి కూడా కుంకిని ఏనుగులను తెప్పించడం, ఇలా ఆయన కొత్త తరహాగా పరిపాలించడం శుభసూచకంగా ఉంది. ఇంకా ఆ 4 సంవత్సరాలు ఇదే మాదిరిగా రాష్ట్రంలో మంచి పరిపాలన అందించాలని కూటమి తరపు నుంచి మంచి ఏదైతే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. మంచి అనుభవం గల నాయకుడు కాబట్టి మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పడటానికి ముఖ్య కారకుడైన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మన సుపరిపాలన అందిస్తున్నారు. దీనికి సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన.